ఏపీలో జరుగుతూ ఉంటే బెట్టింగ్ మాత్రం హైదరాబాద్లో జోరుగా సాగుతోంది. నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు వారికొచ్చే మెజారిటీలు అంటూ రకరకాలుగా బెట్టింగ్ నడుస్తోంది. ఐపీఎల్ను మించి ఎలక్షన్ బెట్టింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో జోరుగా బెట్టింగ్ సాగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సన్నిహితుల ద్వారా సర్వేల ద్వారా తెలుసుకుంటూ కాయ్ రాజా కాయ్ అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ బెట్టింగ్ మాఫియా నడుస్తోంది. 3 లక్షల రూపాయల నుంచి బెట్టింగ్ ప్రారంభమవుతోంది. ఇక వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి నగరాల్లో 1 లక్ష నుంచి మొదలవుతోంది. సీట్ను బట్టి రేటు కూడా మారుతోంది. కొన్ని స్థానాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే 1 లక్ష రూపాయలు ఇస్తామని, ఓడితే 3 లక్షలు తమకు ఇవ్వాలని బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. మరికొన్ని స్థానాల్లో పందెం కాసిన సొమ్ముకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తామని ఆఫర్ ప్రకటిస్తోంది. ఏపీలోని హాట్ సీట్లపైన తెలంగాణ బుకీలు ఎక్కువగా పందాలు కాస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ఏపీలోని తమ స్నేహితుల ద్వారా తెలుసుకుంటున్నారు. తద్వారా రేటును నిర్ణయిస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి, గుడివాడ, నగరి, గాజువాక, భీమవరం, సత్తెనపల్లి, హిందూపురం, పులివెందుల, కుప్పం, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నర్సాపురం, కడప పార్లమెంట్ స్థానాల గెలుపోటములపైన తెలంగాణలో జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అంతేకాక ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ మెజారిటీలపైన పందెం కాస్తున్నారు. హైదరాబాద్లోని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై ఎక్కువగా పందాలు కడుతున్నారు. పవన్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగారు. పవన్ గాజువాకలో ఎంత మెజారిటీతో గెలుస్తారు, భీమవరంలో ఎన్ని ఓట్లు పడతాయనే దానిపైన పందాలు జోరుగా కాస్తున్నారు. గాజువాకలో పవన్కు అనుకూలంగా, భీమవరంలో ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువగా పందాలు కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అదే స్థానంలో వైసీపీ నుంచి వ్యాపారవేత్త రఘురామకృష్ణరాజు, టీడీపీ నుంచి వెంకట శివరామరాజు బరిలో దిగారు. దీంతో ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉండడంతో ఈ స్థానంపై 12 రాయిళ్లు గురిపెట్టారు. ఇక విశాఖ ఎంపీ స్థానంపైన పోటీ ఆసక్తికరంగా ఉంది. జనసేన నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. టీడీపీ నుంచి సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు భరత్, వైసీపీ నుంచి సత్యనారాయణ, బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తుండటంతో విశాఖపట్నంలో ఎవరు గెలుస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడ స్థానంపైన ఎక్కువగా పందెం కాస్తున్నారు. ఏపీలో గెలుపోటములపై బెట్టింగ్ రాయిళ్లు రహస్యంగా సర్వేలు చేయించారని తెలుస్తోంది. దీన్ని బట్టి ఏపీలో ఏ పార్టీకి విజయావకాశాలున్నాయో ప్రాథమిక అంచనాకు వచ్చారు. టీడీపీకి 90 నుంచి 100, వైసీపీకి 60 నుంచి 70 సీట్లు రావచ్చని, జనసేనకు 5 స్థానాలకు మించి రావని, పోలింగ్ సమయానికి పరిస్థితులు మారితే తప్ప ఈ అంచనాలో ఎలాంటి మార్పులు ఉండవని హైదరాబాద్కు చెందిన ఓ బుకీ చెప్పారు. వేసవికాలంలో హైదరాబాద్ కేంద్రంగా ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్లు కాస్తూనే ఏపీ ఎన్నికల ఫలితాలపైన పందాలు కాస్తున్నారు. ఐపీఎల్ కన్నా ఏపీ ఎన్నికల ఫలితాలపైనే 3 రెట్లు ఎక్కువగా ఈ ఏడాది బెట్టింగ్లకు దిగుతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లో ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉన్నారని, వారే ఎక్కువగా బెట్టింగ్కు దిగుతున్నారని వివరించారు. ఇక తెలంగాణలోని నల్లగొండ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, ఖమ్మం, మహబూబ్నగర్ ఎంపీ స్థానాలపైన బెట్టింగ్ రాయిళ్లు దృష్టి పెట్టారు. ఆయా స్థానాల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని లక్షల్లో పందాలు కాస్తున్నారు.